సర్వజన హితాయ సర్వజన సుఖాయ అందరికీ మేలు అందరికీ సౌభాగ్యం అని చెప్పే ఈ సూత్రాన్ని భారత్ ధ్యేయంగా మార్చుకుంది. ఒకప్పుడు ఐటీ శక్తిగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన దేశం ఇప్పుడు ఏఐ రంగంలో కొత్త చరిత్ర రాస్తోంది. మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ కూడా ఇదే. ఏఐను కేవలం లాభం కోసం కాకుండా మానవతా సంకల్పంతో ఉపయోగించి ప్రపంచాన్ని ఒక సరికొత్త మార్గం చూపించడం ఈ సమ్మిట్ వేదికపై మనం కేవలం సాంకేతికతను కాకుండా ఆలోచన వ్యూహం విజన్తో కూడా ప్రపంచానికి కొత్త దిశ చూపిస్తున్నారు. పాశ్చాత్య దేశాలు లాభం కోసం ఏఐని చూస్తుంటే మన వాళ్ళు సర్వజన మేలు కోసం దానిని మలచి సంస్కృతి సాంకేతికత కలిపి ఒక అద్భుత దర్శనం చూపుతున్నారు. ఇంతకీ సమ్మిట్లో విశ్లేషకులు చెబుతున్న కొత్త మార్గం ఏంటి? ఏఐ సమ్మిట్లో కృష్ణార్జునుని తీసుకురావడంలో మర్మం ఏంటి? భారతదేశంలో గేమ్ చేంజర్గా ఏఐ సమ్మిట్. సర్వజన హితాయ సర్వజన సుఖాయ పేరు. ఏఐ సమ్మిట్లో కృష్ణార్జునుల డిజిటల్ రూపాలు. ఏఐ రంగంలో భారత్ వేగంగా ఎదుగుతోంది అనే మాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు కృత్రిమ మేధ అంటే అమెరికా, యూరప్ లేదా తూర్పు ఆసియా దేశాలే ముందుంటాయని భావించేవారు. భారత్కు ఆ స్థాయి సాంకేతిక సామర్థ్యం రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని కొందరు విమర్శించారు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అదే దేశాలు, అదే నిపుణులు భారత్ సాధిస్తున్న పురోగతిని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఢిల్లీలో నిర్వహించిన కృత్రిమ మేధ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి సాంకేతిక నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధకులు వచ్చారు. కొత్త ఆవిష్కరణలు, ఆధునిక సాఫ్ట్వేర్ పరిష్కారాలు, భవిష్యత్ సాంకేతిక ధోరణులపై విస్తృత చర్చలు జరిగాయి. భారత్లో డిజిటల్ విప్లవం ప్రారంభమైన తర్వాత సాంకేతిక రంగంలో విస్తృత మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ విధానాలు, ప్రైవేట్ రంగ పెట్టుబడులు, స్టార్టప్ల పెరుగుదల, యువతలో సాంకేతిక అవగాహన ఇవన్నీ కలిసొచ్చాయి. డేటా అందుబాటు, ఇంటర్నెట్ విస్తరణ, క్లౌడ్ సదుపాయాలు, సాఫ్ట్వేర్ నైపుణ్యాలు వంటి అంశాలు ఏఐ అభివృద్ధికి బలమైన పునాది వేశాయి. ప్రస్తుతం భారత్లో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, ఫైనాన్స్, రవాణా వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలు వేగంగా ప్రవేశిస్తున్నాయి. పంటల దిగుబడి అంచనా వేయడం నుంచి రోగ నిర్ధారణ వరకు, ఆన్లైన్ విద్య నుంచి డిజిటల్ చెల్లింపుల భద్రత వరకు అనేక రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం పెరిగింది. చిన్న స్టార్టప్ల నుంచి పెద్ద కంపెనీల వరకు అందరూ ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రపంచ ఐటీ రంగంలో ఇప్పటికే గుర్తింపు పొందిన దేశంగా భారత్ ఉంది. ఇప్పుడు అదే సామర్థ్యాన్ని ఏఐ రంగంలో కూడా చూపిస్తోంది. అనేక మంది భారతీయ యువ ఇంజనీర్లు అంతర్జాతీయ సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థల్లో భారతీయుల పాత్ర గణనీయంగా ఉంది. అంతేకాదు స్వదేశీ కంపెనీలు కూడా సొంత ఏఐ ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేసి ప్రపంచ మార్కెట్లోకి తీసుకువెళ్తున్నాయి. అయితే ఈ సదస్సులో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన అంశం భారతీయ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన హైటెక్ డిజిటల్ ప్రదర్శన. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన జియో విభాగం అభివృద్ధి చేసిన ప్రత్యేక ప్రాజెక్ట్ ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అత్యాధునిక హోలోగ్రామ్ సాంకేతికతను కృత్రిమ మేధతో కలిపి మహాభారతంలోని ప్రముఖ పాత్రల్ని జీవవంతంగా చూపించేలా రూపకల్పన చేశారు. సందర్శకులు స్టాల్ వద్దకు చేరుకోగానే వారి ముందుకు త్రిమితీయ రూపంలో కృష్ణుడు, అర్జునుడు ప్రత్యక్షమవుతున్నట్లుగా కనిపించడం ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఈ డిజిటల్ రూపాలు కేవలం చూడ్డానికి మాత్రమే కాకుండా మాట్లాడే సామర్థ్యంతో కూడా రూపొందించబడ్డాయి. సందర్శకులు అడిగిన ప్రశ్నలకు అవి తక్షణమే స్పందించేవి. ఉదాహరణకు ధర్మం అంటే ఏమిటి, కురుక్షేత్ర యుద్ధం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, గీతా బోధలో ప్రధాన సందేశం ఏమిటి వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు వినిపించాయి. ఇది సాధారణ యానిమేషన్ కాదని, నిజమైన సంభాషణ అనుభూతిని కలిగించే సాంకేతిక వ్యవస్థ అని నిర్వాహకులు వివరించారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన వెనుక ప్రధాన ఉద్దేశం యువతలో భారతీయ సంస్కృతి, ఇతిహాసాలపై ఆసక్తిని పెంపొందించడం. ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న తరానికి పుస్తకాలు చదవడం కంటే సాంకేతిక ఆధారిత అనుభవాలు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే పురాతన కథలను ఆధునిక సాంకేతిక రూపంలో అందించాలనే ఆలోచనతో ఈ ప్రదర్శనను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహాభారతం భారతీయ సాహిత్యంలో అత్యంత ప్రాచీనమైన, విస్తారమైన ఇతిహాసం. ఇందులోని పాత్రలు కేవలం పురాణ గాథలలో మాత్రమే కాకుండా జీవన విలువలకు ప్రతీకలుగా భావించబడతాయి. కృష్ణుడు ధర్మానికి మార్గదర్శకుడు, అర్జునుడు ఆత్మ సంశయం నుంచి జ్ఞానోదయం పొందిన యోధుడు అనే భావనల్ని ఈ డిజిటల్ రూపాలు కూడా ప్రతిబింబించాయి. మహాభారతం ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన ఇతిహాసాలలో ఒకటి. ఇందులో కురుక్షేత్ర యుద్ధం ప్రధాన ఘట్టం. ఆ యుద్ధానికి ముందు అర్జునుడు తీవ్రమైన మానసిక సంకటానికి లోనవుతాడు.
ఉంటాడు. తన సొంత బంధువులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి అతన్ని కలవరపరుస్తుంది. అప్పుడు కృష్ణుడు అతనికి జీవన సత్యాలను బోధిస్తాడు. ఈ బోధనే భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది. కృష్ణుడు కేవలం యుద్ధరంగంలో సారథి మాత్రమే కాదు, అతను ధర్మానికి మార్గదర్శకుడు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, కష్ట సమయంలో ధైర్యంగా నిలబడటం, కర్తవ్యాన్ని నిర్వర్తించడం వంటి విలువలను అతను ఉపదేశించాడు. అర్జునుడు యోధుడిగా ప్రసిద్ధి పొందినప్పటికీ అతని గొప్పతనం కేవలం బాణసంచాలనే కాదు, సత్యాన్ని అంగీకరించడం, సందేహాలను ప్రశ్నించడం, జ్ఞానాన్ని స్వీకరించడం అతని వ్యక్తిత్వానికి ప్రత్యేకతనిచ్చే. భారతదేశంలో కృష్ణార్జునుల పాత్ర ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా ప్రభావాన్ని చూపింది. గీతలో చెప్పిన కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం వంటి సిద్ధాంతాలు భారతీయ తత్వశాస్త్రానికి పునాది వేశాయి. ఇవి కాలక్రమేణా అనేక తత్వవేత్తలు, సాంస్కృతిక నాయకులు, ఆధ్యాత్మిక గురువుల ఆలోచనలను ప్రభావితం చేశాయి. కృష్ణార్జునుల కథ భారతదేశ కళలలో, సాహిత్యంలో, నాటకాల్లో, సినిమాల్లో విస్తృతంగా ప్రతిబింబించబడింది. దేవాలయ శిల్పాలలో, చిత్రకళలో, సాహిత్య రచనల్లో వీరి రూపాలు తరచుగా కనిపిస్తాయి. భక్తి ఉద్యమాల సమయంలో కృష్ణుడి పాత్ర మరింత ప్రాధాన్యం పొందింది. అర్జునుడి పాత్ర ధైర్యానికి, కర్తవ్యనిష్టకు ప్రత్యేకగా నిలిచింది. ఆధునిక కాలంలో కూడా కృష్ణార్జునుల సందేశం ప్రాసంగికమే. జీవితంలో ఎదురయ్యే సంక్షోభాలు, నైతిక సందేహాలు, నిర్ణయాల సమయంలో గీత బోధలు మార్గనిర్దేశం చేస్తాయి. నాయకత్వం, బాధ్యత, నైతికత వంటి అంశాల్లో కృష్ణుడి బోధనలు ఇప్పటికీ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అర్జునుడి విధేయత, పట్టుదల యువతకు స్ఫూర్తినిస్తాయి. యువతకు ఈ విలువలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించేలా సంభాషణలు రూపొందించారు. ఈ ప్రదర్శనలో ఉపయోగించిన హోలోగ్రామ్ సాంకేతికత ప్రత్యేకంగా రూపొందించబడింది. కృత్రిమ మేధ ఆధారంగా వాయిస్ గుర్తింపు, సహజ భాష ప్రాసెసింగ్ వంటి వ్యవస్థల్ని ఉపయోగించి ప్రశ్నల్ని అర్థం చేసుకుని సమాధానాలు ఇవ్వగలిగే విధంగా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. ఫలితంగా ప్రతి సందర్శకుడికి భిన్నమైన అనుభవం లభించింది. ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి తగిన సమాధానం అందించగలిగే విధంగా డేటాను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూపొందించిన మహాభారత ఆధారిత సిరీస్ జియో హాట్‌స్టార్ వేదికలో అందుబాటులో ఉందని నిర్వాహకులు తెలిపారు. భారత్ను ఒకప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు భారత్ మోడల్ను అధ్యయనం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో అధిక ఫలితాలు సాధించడం, విస్తృత జనాభాకు డిజిటల్ సేవలను అందించడం, స్థానిక భాషల్లో సాంకేతిక పరిష్కారాలు అందుబాటులోకి తేవడం వంటి అంశాలు ప్రపంచానికి ఆదర్శంగా మారుతున్నాయి. భారీ డేటా వనరులు, ప్రతిభావంతులైన మానవ వనరులు, సృజనాత్మకత ఇవన్నీ కలిసి భారత్ను ఏఐ రంగంలో ముందుకు నడిపిస్తున్నాయి. భారత్ విశ్వగురువు అనే భావన కేవలం సంస్కృతి, ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పుడు సాంకేతికతలో కూడా ఆ స్థానం సంపాదించాలనే దిశగా ప్రయాణం సాగుతోంది. ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపగల సామర్థ్యం భారత్లో ఉందని అనేక అంతర్జాతీయ వేదికలు గుర్తింపు లభిస్తోంది. ముఖ్యంగా నైతిక విలువలు, బాధ్యతాయుత వినియోగం, సామాజిక ప్రయోజనాల దృష్టితో ఏఐని అభివృద్ధి చేయాలనే దృక్పథం ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఏఐ ప్రభావం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ మార్పుకు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, విధానపరమైన మద్దతు ఇవన్నీ కలిసి దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఒకప్పుడు సందేహించిన వారే ఇప్పుడు భారత పురోగతిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది కేవలం సాంకేతిక విజయమే కాదు, ఆత్మవిశ్వాసం, సంకల్పానికి నిదర్శనం. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే మహోన్నత ధ్యేయంతో నిర్వహించిన ఏఐ సమిట్ దేశవ్యాప్తంగా విశేష స్పందనను పొందింది. ఈ నినాదం అర్థం ప్రతి ఒక్కరి మేలు కోసం, ప్రతి ఒక్కరి సుఖం కోసం అనే భావనను వ్యక్తపరుస్తుంది. అదే ఆత్మను ఆధారంగా చేసుకుని కృత్రిమ మేధ సాంకేతికతను సమాజ ప్రయోజనాలకు ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ సదస్సు జరిగింది. ఈ సమిట్లో దేశీయ, విదేశీ నిపుణులు, పరిశోధకులు, స్టార్టప్ ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ భవిష్యత్తు, దాని వినియోగం, బాధ్యతాయుత అభివృద్ధి, నైతిక పరిమితులు వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. సాంకేతికత కేవలం లాభాల కోసం మాత్రమే కాకుండా సామాజిక మార్పు కోసం కూడా ఉపయోగపడాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమిట్ ప్రత్యేకత ఏమిటంటే సాంకేతికతను ప్రజల జీవితాలతో అనుసంధానం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండడం. చిన్న వ్యాపారులు, రైతులు, విద్యార్థులు, మహిళలు వంటి వర్గాలకు ఏఐ ద్వారా ఎలా మద్దతు అందించవచ్చో వివరించారు. స్థానిక భాషల్లో సేవలు అందించడంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దేశంలోని విభిన్న సంస్కృతులు, భాషలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని పరిష్కారాలు రూపొందించాలని నిపుణులు సూచించారు. మొత్తం మీద ఢిల్లీలో జరిగిన ఈ కృత్రిమ మేధ సదస్సు సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చూపించడమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను కొత్త రూపంలో పరిచయం చేయగల శక్తి టెక్నాలజీకి ఉందని నిరూపించింది. పూర్వపు జ్ఞానాన్ని ఆధునిక ప్రపంచంతో కలిపే ఈ ప్రయత్నం భవిష్యత్తులో మరిన్ని సృజనాత్మక ఆవిష్కరణలకు దారితీయనుంది.